హరీష్ రావు కలెక్షన్ బాయ్ కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేయడానికే పనికొస్తాడు. కాళేశ్వరంపై ఆయనకి అవగాహన లేదు. ఆయన చెప్తే మేము వినాలనా? అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి వెంకటరెడ్డి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ హరీష్ రావు కలెక్షన్ బాయ్ అంటున్నాడు. మరి మంత్రి గారు హరీష్ రావు అయితే ఈయన ఏం చేస్తుండే మొత్తంగా దాదాపు 1,00,000 ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు 100 సార్లు మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 100 సార్లు ఇదే హౌస్లో అడిగితే 2 సంవత్సరాలు అడిగాం. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పోయినసారి ఎమ్మెల్యే గారు 100 సార్లు అడిగినాం. 200 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే. వీరు మాట్లాడుతుంది సార్, గౌరవ హరీష్ రావు గారు మాట్లాడేది ఈడికెళ్ళంట సూర్యాపేటకు నీళ్ళు తీసుకుపోయినంట. మూసి నీళ్ళు సార్, పిల్లాయిపల్లి కాలువ 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి 5 ప్యాకేజీలు చేసి అప్పుడున్న 5 ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి కాలేదు సార్. ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టే మీరు నమ్మాలి. నల్గొండ జిల్లా పోదాం సార్, అడుగుదాం అక్కడ పోయి. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఒక నిమిషం సార్. అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్. ఇలా పోస్ట్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు. ఈయనకి సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్? కాంట్రాక్టర్లు. అది ఈయన పోయాలి, ఆయన చెప్పింది మేము వినాలి. హరీష్ రావు చెప్తే మేము వినాలా? చూసారు కదా, హరీష్ రావు పోస్ట్ మ్యాన్. ఆయన చెప్తే మేము వినన్నా. అసలు యాక్చువల్గా ఆయనకు ఏం అవగాహన ఉన్నది అని చెప్పేసి గట్టినే అరుచుకుని నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా కాళేశ్వరంపై మేము జ్యుడిషియల్ ఎంక్వైరీనే కోరుతాం, మేనిఫెస్టోలో అదే పెట్టినాం మంత్రి శ్రీధర్ బాబు అన్నాడు. ఇక సిబిఐ ఈడీకి ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతాయన్న అనుమానం ఉంది. కాగ్ వెల్లడించిన అంశాలపైన విచారణ ఉంటుందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. 100% ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతామని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. మీరే సత్య దూరంగా ఎంత మాట్లాడితే అన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. మేము కూడా వీ హ్యావ్ టు స్ట్రైట్ అండ్ ద రికార్డ్ సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫ్యాక్ట్స్ కరెక్ట్గా మాట్లాడమని. వారి దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి కానీ వారు తిరిగి కావాలని ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. లెట్ సార్ మీరు చెప్పినట్టు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్తో కన్ఫైన్ అంటే ఏం కాదు, కానీ వారు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు మా గౌరవ సహచర మంత్రివర్గులు అందరూ ఇంటర్వెన్షన్ కావాల్సి వస్తుంది ప్రభుత్వ పరంగా. మీరు ఏదంటే మాట్లాడితే మేము వినుకుంటూ ఉండలేం కదా సార్. అన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే సపరేట్గా ఎట్లా కూర్చుంటాం మేము. 100% మంత్రులు దాంట్లో కలగ చేసుకుంటారు, తప్పు మాట్లాడితే 100% ప్రశ్నిస్తారని చెప్పేసి అక్కడ శ్రీధరబాబు అంటా ఉన్నారు. మంత్రి గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైతాయా? హరీష్ రావు నిలదీసిన మంత్రి జూపెల్లి 300 టెండర్లలో కాంట్రాక్టర్లంతా 1% లోపు అని చెప్పేసి కోట్ చేయడం విచిత్రం. ఇందులోని లోగుట్టు కేసీఆర్ హరీష్ రావుకు తెలియదా అని చెప్పేసి మంత్రి జూపెల్లి కృష్ణారావు అంటా ఉన్నారు. 100% వాళ్ళకు తెలుసు అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా క్లియర్గా వాళ్ళకి తెలుసు, అయినా కానీ కావాలని చెప్పేసి దీన్ని దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతూ ఉందని చెప్పేసి మంత్రులు గట్టిగానే నిన్న ప్రతి మంత్రి కూడా గట్టిగానే అరుచుకున్నాడు నిన్న. వాళ్ళకి అర్థమవుతాడు. ఇక హరీష్ రావు ఏమో అట్లా ఇట్లా ఏదని చెప్పేసి కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. తర్వాత ఏది చేసినా కానీ 100% ఎంక్వైరీ జరిగితే కథ అంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం మాత్రం క్లియర్గా ఉన్నది.